నమస్కారం, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. బాబాయ్, టాలీవుడ్లో చూడాలి అంటే మూవీస్ జాతర అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విజయ్ దేవరకొండ మూవీ రీసెంట్గా వస్తుంది. ఏంటి అంటే కింగ్డమ్ మూవీ. మరి ఈ మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చెప్పాలి అంటే టాలీవుడ్లోని సినిమాల జాతర అనేసి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీస్ అన్ని వరుస పెట్టి చాలా ఎక్కువగా వస్తాయి, రిలీజ్ డేట్కి దగ్గరలో ఉన్నాయి. సో ఇదంతా చూసుకుంటే విజయ్ దేవరకొండ మూవీ మనకి రీసెంట్గా వస్తుంది, కింగ్డమ్ మూవీ. ఈ మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఏంటి, దాని గురించి అయితే అప్డేట్స్ ఇవ్వండి సార్. అంటే కింగ్డమ్ రిలీజ్ అనేది హరిహర వీరమ్మలతో ముడిపడి ఉన్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే మే 30వ తారీఖునే కింగ్డమ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూ వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వలేదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కింగ్డమ్ మూవీ రిలీజ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ నెలలోనేమో కుబేరా ఉంది 20వ తారీఖు, 27వ తారీఖు ఏమో కన్నప్ప. ఓకే. 27వ తారీఖు ఏమో కన్నప్ప ఉంది, 20వ తారీఖు ఏమో కుబేరా ఉంది. ఈ రెండు సినిమాలు క్లాష్ అవుతుంది జూన్కి వచ్చేసరికి. ఒకవేళ వాళ్ళు అవజాత 4వ తారీఖు పెడదామన్నా కానీ నితిన్ది తమ్ముడు సినిమా ఉంది, జూలై 4ని నితిన్ తమ్ముడు ఉంది. కాబట్టి లేదా జూలై 18 పెట్టాలి. జూలై 18 పెడితే ఈ వర్క్ అయిందా లేదా, ఎందుకు వాయిదా పడుతుంది అనేది ఒక ప్రధాన ఇంపార్టెంట్ అంశం. ఇంకొకటి ఏంటంటే మరి ఈ కింగ్డమ్కి మరి విజయ్ దేవరకొండ సినిమాకి పవర్ స్టార్ అడ్డు వస్తాడని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వాలి ఇప్పటికే, అది వాయిదా పడిపోతూ వచ్చింది హరిహర వీరమల్లు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో నువ్వా నేను అన్నట్టుగా ఏది ముందు విడుదలవుతుంది అనేది ఇంట్రెస్ట్ అయితే నెలకొందమ్మా. ఓకే సార్, మరి హరిహర వీరమల్లుకి పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ కింగ్డమ్? అంటే పోటీ పడే ఛాన్సెస్ అయితే లేవు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సితారా ఎంటర్టైన్మెంట్స్, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్కి పవర్ స్టార్కి కొంత కనెక్షన్స్ ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే త్రివిక్రమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో నాగవంశీ గారు ఒకళ్ళే కాదు కాబట్టి త్రివిక్రమ్ గారి హస్తం కూడా ఆ బ్యానర్లో ఉంది కాబట్టి, పచ్చిన్ ఫోర్ సినిమాస్ బ్యానరు వాళ్ళే కాబట్టి వాళ్ళ బ్యానర్లు చేస్తున్నారు కాబట్టి పవర్ స్టార్కి వీళ్ళు ఎదురెళ్తారా అనేది ఒక పాయింట్. కాబట్టి ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్ ఇవ్వడం కాదు కాబట్టి ఆ ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళు గ్యాప్ తీసుకోవాలి. అయితే వీరమ్మలకి ముందన్న రావాలి కింగ్డమ్, లేకపోతే వీరమ్మల తర్వాత రావాలి. వీరమ్మల తర్వాత వద్దాం అనుకుంటే వీరమ్మల్ని జూలై 25 అనేది అంటున్నారు. కన్ఫర్మ్ కాదు, ఈ రోజు రేపట్లో రావచ్చు, అనౌన్స్మెంట్ రావచ్చు. వీరమల్కి సంబంధించి కానీ కింగ్డమ్ సంబంధించి కానీ ఈ రోజు రేపట్లో అఫీషియల్గా వార్త అయితే రావచ్చు, అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సార్, మరి వీరమల్లు ఎప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అవుతుంది? అంటే వీరమల్లు నాకు తెలిసి ఇవాళ రేపట్లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది పవర్ స్టార్ సినిమా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో. అది ఇప్పటికే వాయిదాలు పడుతూ వచ్చింది. వీరమల్ల మీద డేట్ క్లారిటీ వస్తే కింగ్డమ్ విషయంలో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రెండింటికి కనెక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కింగ్డమ్కి ఏంటంటే ముందు నువ్వు వెనక్కి పోయేలా తయారైన పరిస్థితి. ఎందుకంటే పోనీ ఆగస్టులోకి వెళ్ళిపోదాం అంటేనేమో ఆగస్టులో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2ను రజనీకాంత్ కూలీ నాగార్జున కూలీ ఉంది. పోనీ 4వ తారీఖు చేసుకుందామంటే 4వ తారీఖునేమో దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఎందుకంటే వీరమల్లు కోసం కింగ్డమ్ త్యాగం చేయాల్సిందే. వీరమల్లు వచ్చేటైతే కింగ్డమ్ వెనక తగ్గుతాడు, ఖచ్చితంగా తగ్గాలి. సార్, టైటిల్ చూస్తేనే మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కింగ్డమ్ అని చెప్పేసి అని. లైక్ కింగ్డమ్ అంటే ఏంటంటే మనకు ఒక ఫారెస్ట్ ఏరియా కానీ ఇట్లా ఈ వేలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అసలు ఈ స్టోరీ ఏంటి సార్ కింగ్డమ్? ఇది శ్రీలంక శరణార్థుల సంబంధించిన కథగా చెప్తున్నారు. శ్రీలంక నుంచి ఇక్కడికి వచ్చిన వాడికి ఎదురైన కష్టాలు ఆ కాన్సెప్ట్లో చేశారు. ఇది 2 పార్ట్లుగా వచ్చే సినిమా, ఒక పార్ట్ కాదు. ఈ 2 పార్ట్లలో గౌతమ్ తెన్నూరు డైరెక్షన్లో వచ్చే సినిమా. దీనికి అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్, పైగా భారీ 2 పార్ట్లుగా రాబోతుందంటేనే పాన్ ఇండియా సినిమాగా అనుకోవాలి. మొట్టమొదటిసారిగా ఒక పాన్ ఇండియా సినిమా విజయ్ దేవరకొండ కానీ చెప్పుకోవాలి. ఇది పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ అనేది. కాబట్టి పెద్ద సినిమా అంత తేలిగ్గా తీసుకుని రిలీజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి దీని మీదే వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు, ఎప్పుడు చేద్దాం అనేది. ఇంకొకటి ఏంటంటే అసలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొద్ది పెండింగ్లో ఉందని చెప్తున్నారు. ఏదేమైనా థియేటర్ల పరంగా ఇదివరకట్లాగా ఇంకొకటి వస్తే ఇంకో పోటీ పడేవి. అప్పట్లో థియేటర్లు ఎక్కువ ఉండేవి, పోటీ ఉండేది. ఇప్పుడు థియేటర్లు తగ్గిపోయినాయి, సినిమాలు తగ్గిపోయింది. ఒకేసారి అన్ని థియేటర్లో సినిమాలు ఇచ్చేస్తున్నారు. దానివల్ల క్లాష్ అవుతుంది.
అప్పుడు ఈ రెండు పోటీ పట్టడానికి కారణం ఒకళ్ళే రావాలని కూడా కారణం అదే. ఇప్పుడు రేపు ఆగస్టు 14ని వార్ 2 కూలీ సినిమాల్లో ఏది తగ్గుతుందో తెలియదు. రెండు పోటీ పడితే ఉండే ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అదే ఇబ్బందులు రెండు కింగ్డమ్ లేదా వీరమల్లి పోటీ పడి రిలీజ్ అయితే ఆ ఇబ్బందులు కూడా ఉంటాయి. ఒక వారం ముందు జరిగినా ఒక వారం వెనక జరిగినా కొన్ని ఇబ్బందులు తప్పు. అదమ్మా ఓవరాల్గా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అంటారు? ఈ మంత్ ఎండింగ్ లోపు వస్తాయి అంటారు? నేను అనుకోవడం ఈ రోజు సాయంత్రానికి ఒక అప్డేట్ రావచ్చు. ఓకే, ఈ రోజు సాయంత్రానికి వీరమల్లికి సంబంధించిన అప్డేట్ వస్తే అంటే జూలై 25న వీరమల్లి రిలీజ్ కన్ఫర్మ్ అయితే దాన్ని బట్టి కింగ్డమ్ ప్లానింగ్స్ అన్ని ఆధారపడి ఉంటాయి. ఓకే, సో ఇది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దీన్ని బేస్ చేసుకుని కింగ్డమ్ రిలీజ్ ఉంటుంది. ఖచ్చితంగా వీరమల్లికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు రావచ్చు అంటున్నారు. ఓకే, అంటే వీరమల్లికి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు, రిలీజ్ డేట్ ఎప్పుడు, ట్రైలర్ అప్డేట్ అయితే ఈ రోజు వస్తుంది. ట్రైలర్ ఎప్పుడైనా దాని మీద ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రావచ్చు. ఈ రోజు సాయంత్రానికి వీరమల్లికి సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ క్లారిటీ వచ్చిందంటే రేపు ఎల్లుండో మళ్ళీ వాళ్ళు కింగ్డమ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చుకుంటారు. అది ఏదైనా వాళ్ళు మాట సంప్రదింపు జరుపుకుని ఏది ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది క్లారిటీగా చేసుకునే అవకాశం అయితే ఉందమ్మా. ఓకే సార్, కింగ్డమ్ మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే అప్డేట్స్ అయితే మాకు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.